ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదలవే. మళ్ళీ నువ్వెందుకొచ్చావు? ఇక్కడ నేను ఎలా ఉన్నానో చూసి వెక్కిరించిపోదామని వచ్చావా? నీకు బుద్ధి చెప్పిపోదామనే వచ్చాను. నువ్వు చేసే పనుల వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు, మిగిలిన వాళ్ళను ఇబ్బంది పెడుతున్నావు. నేనేం చేస్తానే? రాత్రి నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నా కాపురాన్ని ఇబ్బంది పెట్టాలని నువ్వు ఆలోచిస్తున్నావు. దాని వలన నీ కాపురంలో గొడవలొస్తాయని తెలుసుకోలేకపోతున్నావు. ఏం వాగుతున్నావే? నాకంతా అర్థమైందక్క. అనవసరంగా నువ్వు దబాయించకు. నీలాంటి వాళ్ళు, ఆ మహాలక్ష్మి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను రామ్ గారిని వేరు చేయలేరు. ఆ విషయం తెలుసుకో. ఆ మహాలక్ష్మి ప్రలోభాలకు లొంగకుండా చక్కగా నీ భర్తతో కాపురం చేసుకో. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నీ జీవితం. సూర్యబాబే నీ భర్త. నువ్వు ఆ మహాలక్ష్మి కలిసి తలకిందులుగా తపస్సు చేసినా నన్ను, నా భర్తను విడదీయలేరు. అర్థమైందో? పద. సారీ సూర్య, ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. పరిస్థితుల కారణంగా మధుమిత గారు కొన్నాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. అది మనసులో పెట్టుకొని మీరు ప్రతిసారి మమ్మల్ని గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదేం లేదు రామ్. ఆ టైంలో మీరు మీ పిన్నిగారు మధుకి ఎంతో అండగా ఉన్నారు. కానీ సూర్య అపార్థం చేసుకుంటున్నారు. మా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. నాకు మీ ప్రేమ గురించి తెలుసు. ఆ రోజు మీ పెళ్లి చేసింది కూడా నేనే కదా. దయచేసి మధు గారిని అర్థం చేసుకోండి. మీరు నా బ్రదర్ లాంటివారు. ఆ రిలేషన్తో చెప్తున్నాను. ప్రేమించడం, ప్రేమించబడటం ఒక వరం. ఆ ప్రేమని జీవితాంతం నిలబెట్టుకోవడం ఒక బాధ్యత అవ్వాలే తప్ప ప్రతిరోజు పరీక్ష కాకూడదు. మీరు మధు గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీరు హ్యాపీగా ఉండాలి. మీకోసం ఎలాంటి సాయం చేయమన్నా మా పిన్నితో చెప్పి చేయిస్తాను. ప్లీజ్ సూర్య, మధు గారిని బాగా చూసుకోండి. సీత కోసం ఈ మాట చెప్తున్నాను. మధుమితకి ఇక్కడ ఏ లోటు ఉండదు రామ్. సూర్య మధు కలిసి సంతోషంగా ఉండేలా నేను చూస్తాను. థ్యాంక్ యూ బావా. మా అక్కకు నువ్వంటే ప్రాణం బావా. ఆ ప్రాణాన్ని నీ చేతుల్లో పెట్టాం. నువ్వే కాపాడుకోవాలి. లోపలికి వెళ్ళక్క. ఓ బావా, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.